క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము 71వ కీర్తన 23వ చరణం. 71వ కీర్తన 23వ చరణం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను, నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే భక్తుడు అంటున్నారు, నేను నిన్ను కీర్తించెదను, నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేసేదను అంటున్నారు. అయితే ఎలా అంట? నా పెదవులు, నా ప్రాణము నిన్ను కీర్తించును, నిన్ను స్తుతించును, నిన్ను ఘనపరచును అన్న ఉద్దేశము వచ్చేలాగా భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారలారా, మనము పెదవులతో దేవుని స్తుతిస్తాం, నిజమే. పెదవులతో దేవుని స్తుతించాలంటే హృదయము దేవునితో నింపబడాలి, దేవుని ఆరాధనతో నింపబడాలి. అదికే కదా వాక్యం అంటుంది, హృదయం నిండినది పెదవులు మాట్లాడును అని. ఇక్కడ భక్తుడు నా పెదవులు, నా ప్రాణము నిన్ను గూర్చి పాడతాయి, స్తుతిస్తాయి అంటున్నాడు. మొదట పెదవులు. హృదయము దేవుని భక్తితో, ఆరాధనతో నింపబడకపోతే మనం పెదవులతో ఆయన్ని స్తుతించలేం, రాదు. అలాగే హృదయము దేవునితో నింపబడాలి అని అంటే ప్రాణము విమోచింపబడాలి, అంటే రక్షింపబడాలి. అంటే నీ హృదయము మార్పు చెందాలి. మార్పు చెందని హృదయముతో చేసే ఆరాధన లేదా స్తుతి ఆరాధనే కాదు, స్తుతే కాదు. విమోచింపబడిన ప్రాణము అన్నాడు. ఇక్కడ బైబిల్లో ప్రాణము అని అంటే కేవలం ప్రాణం వెళ్ళిపోవటం అని కాదు, ఎమోషన్స్ అని. చాలాసార్లు చెప్పాను, మనిషి 3 పదార్థాలతో చేయబడ్డాడు: శరీరము, ప్రాణము, ఆత్మ. శరీరము కనిపించేది, ప్రాణము ఎమోషన్స్, మన ఫీలింగ్స్. ఆత్మ అంటే దేవుడు మనకి ఇచ్చిన ఆత్మ. శరీరము వాజ్ కంట్రోల్డ్ బై ది ఫీలింగ్స్, ఎమోషన్స్. ఎమోషన్స్ ఆర్ కంట్రోల్డ్ బై ది స్పిరిట్ విత్ ఇన్ యూ. పరిశుద్ధాత్ముడు కాదు, మామూలు నీకు ఇచ్చే ఆత్మ. మన శరీరము మన ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రాణము అంటే మన ఫీలింగ్స్ అన్నమాట. ప్రాణం అంటే ఎమోషన్స్ అంటే మన ప్రాణము ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఆత్మ పరిశుద్ధాత్ముడి చేత నింపబడి నడిపించబడితే ఈ ఆత్మ ద్వారా నడిపింపబడే ఎమోషన్స్ మన శరీరాన్ని, మన నడకని, మన మాట తీరుని మారుస్తుంది. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? ముందే చెప్పుకున్నాం, శరీరం, ప్రాణం, ఆత్మ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ప్రాణం. ఒక మనిషిని మనం స్తుతించాలన్నా, ఒక మనిషిని మనం పొగడాలన్నా మన మనసు అంటారు కదా, మనసు అంటారు కదా, అది ఒప్పుకోవాలి. అది ఒప్పుకోకపోతే పేరుకి నామకే వాస్తే మనం స్తుతిస్తాం, కానీ వారిని మనం హృదయపూర్వకంగా అనం. ఇప్పుడు ఏమంటున్నాడు? నా పెదవులు, నా ప్రాణము అంటున్నాడు.
అంటే పెదవులు బయటికి కనిపించేవి. ప్రాణము ఎమోషన్. ఈ పెదవులు నిజముగా దేవుని స్తుతించాలంటే ప్రాణము విమోచింపబడాలి. అంటే రక్షింపబడాలి. అంటే ప్రాణము మార్పు చెందాలి. మనస్సు మార్పు చెందాలి. మనస్సు మార్పు చెందాలంటే ఆత్మ రక్షింపబడాలి. ఆత్మ రక్షింపబడితే మనసు లేదా ప్రాణము లేకపోతే ఎమోషన్స్ మార్చబడతాయి. అవి మారినప్పుడు పెదవుల ద్వారా దేవుడిని స్తుతిస్తాం. సింపుల్‌గా చెప్పాలంటే రక్షణ పొందకుండా ఒక మనిషి దేవుడిని స్తుతించలేడు. మార్పు చెందకుండా ఒక మనిషి దేవుడిని మహింపరచలేడు. కనుక ఈరోజు నేను ఆరాధనలో పాల్గొన్న, దేవుని స్తుతించిన, నీకు రక్షణ లేకపోతే నీ మార్పే కాదు. మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలగటానికి కావలసిన కృపను, సహాయాన్ని మాకు అందరికి దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.